అందరికీ ప్రైజ్ లార్డ్. ఐ విష్ యూ ఏ హ్యాపీ పామ్ సండే. సో ఈ పామ్ సండే సందర్భంగా నిజంగా యేసయ్య తను రాజుగా యెరూషలేం వీధులకు వచ్చిన దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే నిజంగా అంటే ఆయన రాజుగా అభిషేకింపబడిన రోజు అన్నమాట ఇది. తండ్రి అయిన దేవుడు ఆయనను అభిషేకించాను అన్నట్లుగా ప్రజలందరూ ఆయనను ఆరాధించి ఆయన స్తుతించి కేకలు వేసి ఆయన అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాజు ఎలాగున ప్రభువు మనలను ఆయన సర్వకాలమునకు రాజుగా లేదా శాశ్వతముగా నీ సింహాసనమును మరి స్థిరపరచేదనని దేవుడు దావీదుకి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అది 2 సామ్యూయల్లో మనకి కనపడుతుంది. 2 సామ్యూయల్ 7th చాప్టర్ 15th and 16th and 17th వర్స్లో మనం చూస్తే అక్కడ నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని వ్రాయబడినట్లుగా నేను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరపరచుదును. ప్రభువు ఆయన అంటే దావీదు సింహాసనం మీద ఆయన కుమారుడైన సొలొమోను తర్వాత ఆసా వీళ్ళందరూ వచ్చిన తర్వాత చివరికి ఆయన కుమారులో నుంచి మరి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడుతుంది. కనుక యేసయ్య దావీదు వంశమునకు చెందినవాడే, దావీదు కుమారుడిగా ఆయన పుట్టి ఉన్నాడు. కాబట్టి యూదా గోత్రపు సింహముగా దేవుడు ఆయన ఎన్నుకొని ఆయన రాజ్యము ఆయన యొక్క సింహాసనాన్ని సదాకాలం స్థిరపరిచాడు. ఎలాగునా అంటే ఆయన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నట్లుగా నిజంగానే ఆయనను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఆయన రాజ్యం ఎప్పుడు స్థాపింపబడింది అంటే ఆయన సువార్త ప్రారంభించబడినప్పుడు మీరు మారు మనసు పొంది మీరు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ఆయన సువార్తను ప్రకటించాడు కదా. కనుక అప్పటి నుంచి ఆయన తన సువార్తను ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి దేవుడు మన జీవితంలో చేసినటువంటి అనేక మేలులు, ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలన్నిటిని కూడా ఆయన మనకు అనుగ్రహించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అవన్నీ మనం పొందుకున్నట్లు శాశ్వత కాలానికి ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. శాశ్వత కాలంగా అంటే ఎట్లా అంటే ఆయన బిడ్డలంగా దేవుడు మనలను చేసేసాడు. రక్షణ పొందుకొని యేసుక్రీస్తు దేవుడని మన హృదయంలో ఒప్పుకొని విశ్వసించడం ద్వారా ఆయన బిడ్డలంగా మనం అయిపోయాం. అయితే ఈ రాజ్యం భూమి మీద లేదు కదా అని మనం అనుకోవచ్చు. అందుకనే శిష్యులు కూడా చాలామంది యేసు ప్రభు ఆయన ఎత్తపడేటప్పుడు ఆయన అంటాడు, ప్రభువా మరి యూదులకు మరి నువ్వు రాజ్యమును ఎప్పుడు స్థిరపరుస్తావు అని అపోస్తుల కార్య గ్రంథంలో 1వ అధ్యాయంలో వ్రాయబడినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు కదా, సమయమును మరి తెలుసుకున్నట్ట ఇప్పుడు మీ పని కాదు, కానీ సమయము వచ్చినప్పుడు తండ్రియే మీకు వాటన్నిటిని కూడా బయలుపరచును, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొనును అని ఆయన చెప్పినట్లుగా నిజంగానే ఈ సింహాసనము నిరంతరము నిలుచును అన్నట్లుగా దేవుడు ఆయన నూతన యెరూషలేముగా పరలోకం నుంచి దిగి వచ్చిన నూతన యెరూషలేములో సదాకాలము మరి 1000 ఏళ్ల పాలనలో సదాకాలం, 1000 ఏళ్ళనే కాదు సదాకాలం ఆయనతో మనం రాజ్యం ఏలువారంగా ఉంటాం. అందుకని ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన రాజ్యం అంటే మనుషులతో కూడా ఉన్నది అని మనకు వ్రాయబడి ఉంటుంది. కనుక ఆయన రాజు అయి ఉన్నాడు, మనం ఆయన ప్రజలమై ఉంటున్నాం. ఆ రాజుగా అభిషేకించిన ఈ రోజును బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఆయన భారవాహక పశువు పిల్లైనటువంటి మరి గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చి ఉన్నాడు. ఎలాగ ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చాడు అంటే మరి సొలొమోను గాడిద పిల్ల మీద ఎక్కించి ఆయనను పట్టాభిషేకం చేస్తారు. ఎందుకు అంటే ఆ గాడిద పిల్ల ఎవరు అంటే దావీదుది. దావీదు అంటాడు కదా, నా సింహాసనం మీద ప్రభు అన్నాడు కదా, ఆయన నా కంచెర గాడిద మీద ఎక్కించుకొని అని ఉంటుంది. 1 రాజుల రచన గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, మీరు నా ఏలిన వాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకునకు ప్రవక్త అయిన నాతానునకు అని వ్రాయబడింది. అలాగా రాజైన దావీదు 38వ వచనంలో కూడా చూస్తే రాజైన దావీదు మరి కంచెర గాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనుకు తీసుకొని రాగా. సో సొలొమోను అభిషేకించినప్పుడు ఎవరి గాడిద మీద ఎక్కించారు అంటే దావీదు గాడిద అంటే దావీదు ఎక్కినటువంటి కంచెర గాడిద మీద. అలాగనే యేసయ్య కూడా ఆయన కంచెర గాడిద మీద గాడిద పిల్ల మీద ఎక్కి ఎందుకు ఆయన వచ్చాడు అంటే లేఖనము నెరవేరబడినట్లు. అలాగే రాజుగా అభిషేకించినప్పుడు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన్ని ఊరేగించడం జరుగుతుంది. కనుక ఇలాగున ప్రవచనములన్నీ నెరవేరునట్లు మరి దేవుడు చంటి పిల్లల యొక్క స్తోత్రముల మీద ఆసీనుడై ఉండువాడైన వాడు నిజంగా ఆయన భారవాహక పశు పిల్ల అయినటువంటి గాడిద పిల్ల మీద ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడని రాయబడింది. ఆయన దీనుడు సాత్వికుడుగా ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి మన కోసం రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆయన వచ్చి ఉన్నాడు. కనుక ఆయన అంగీకరించి ప్రతి ఒక్కరం కూడా
ఆయన బిడ్డలుగా అయిపోయాం. కాబట్టి ఇంకను ఎంతమంది అయినా సరే ఆయన అంగీకరించినట్లయితే, ఆయన అంగీకరించి ఆయన రాజ్యంలో ఆయన రాజుగా అంగీకరించి ఆయన రాజ్య వారసులుగా మనం మార్చబడదాం. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక. ఆమేన్.